ప్రసాద్, ఛాన్స్ ఉంటే నా ఎగ్జామ్కే నేను రాను, బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే వైజాగ్లో నేను ఎన్విరాన్మెంటల్ సైన్స్ 40th టైం రాస్తున్నాను అనుకుంటా. నీకు జ్వరం వచ్చింది, 202 ఉన్నా కూడా నువ్వు అక్కడికి వచ్చి కృతజ్ఞతగా నీకు ఇక్కడికి వచ్చి స్లిప్స్ రాసుకొచ్చాను. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు డూ దిస్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. ఓ మై గాడ్, సుహాస్ ప్రసాద్ భయ్య, మీకు ఒక విషయం నేను చెప్పాలి. అసలు ఆ టైంలో మీరు నన్ను పిలవడం ఇట్స్ మై ఓల్డ్ ఏజ్, సారీ ప్రివిలేజ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అలాంగ్. ఇంకెప్పుడు పిలవాలి. నో లేదు ప్రసాద్, ఛాన్స్ ఉంటే నా ఎగ్జామ్కి నేనే ఇలా బెంచ్లో 2 గంటలు కూర్చొని సైలెంట్గా రాయటం, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. రామ్ వరుణ్, యూ మన శివ కంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాలేజ్లో. ఆడి బాబు కాలేజ్లో లెక్చరర్ కాబట్టి ఆడిక్కడ ఏం చేసినా చెల్లుద్ది. బట్ మీరిద్దరు నిదర్శనం. అసలు చదవకపోయిన ఎగ్జామ్స్లో పాస్ అవ్వచ్చా అని. యా తిను మన అజిత్ దేవరకొండ భయ్య కూడా. యష్, యువర్ ప్రెటీ న్యూ, నువ్వు ఇంకా ఫస్ట్ ఇయరే కదా. ఐ థింక్ యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ మీ. సో నేను చెప్పేది ఏంటంటే, మేము మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొన్నాం కాబట్టి ఎలాగైనా సర్టిఫికేట్లు వచ్చేస్తాయి. బట్ మీరు అలా కాదు, ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చిన బ్రాంచ్ అని నమ్ముకుని కూర్చున్నారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ మీరు M1 సప్లీలో లెక్చర్ని కొట్టారంట. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ బ్రో, ఈ ఎగ్జామ్ నీకు ఎలాగో దోపిద్ది. సప్లీకి మళ్ళీ నేను వస్తా తప్పకుండా. ఆల్ ది బెస్ట్.